ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ మారనున్న టైంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లిక్కర్ అమ్ముకోవచ్చని టైం టు టైం డే టు డేట్ చెప్పారండి. ఇది ఏపీ లిక్కర్ పాలసీ అని చెప్తున్నారు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నూతనంగా మద్యం విధానాన్ని తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు. ఈ నూతన మద్యం విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని ప్రకారం ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న విధానం మేరకు ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి. కానీ ఇప్పుడు మరో గంట సమయాన్ని పొడిగించినట్టు చెప్తున్నారు. ఇది రాత్రి వేళ నైట్ పనులు చేసుకుని ఉదయం ఇంటికి చేరుకునే కార్మికుల కోసం తీసుకువచ్చిన వెసులుబాటుగా సర్కార్ పేర్కొంది. ఇక అన్ని నాణ్యమైన బ్రాండ్లనే అందుబాటులో ఉంచనున్నారు. దీని ప్రకారం సాధారణ మద్యం ప్రారంభ ధర 99 నుంచి మొదలవుతుందని చెప్తున్నారండి. అయితే నాణ్యమైన బ్రాండ్ల మద్యం కంపెనీలు ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయిస్తాయి. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకైతే 10% మద్యం షాపులను రిజర్వ్ చేసినట్టు చెప్తున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి వీటిని కేటాయించనున్నట్లు ఈ డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉండడం గమనార్హం. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇక దీనివల్ల కళ్ళు గీత కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని చెప్తున్నారు. అయితే వైసీపీ హయాంలో కొన్ని రకాల మద్యం బ్రాండ్లే అందుబాటులో ఉండగా ఇప్పుడు కూటమి సర్కార్ అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులోకి పెట్టనుంది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయం తీసుకుందండి. మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతుల్లోనే లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇవి 2 ఏళ్ల పాటు ఉంటాయి. దీనికి గాను తిరిగి చెల్లించని విధానంలో సర్కారు వారు 2 లక్షల రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లక్కీ డ్రా పద్ధతిలోనే దుకాణాలు కేటాయిస్తున్నారు. వ్యాపారంలో యజమానికి 20% లాభం వచ్చేలా మద్యం పాలసీని నిర్ణయించారండి. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది జనాభాకు ఒక దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఏపీలో 12 ప్రీమియర్ లిక్కర్ షాపులను ఏర్పాటు చేయనున్నట్టు చెప్తున్నారండి. మరి ఈ విషయమే మందుబాబులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.